గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఇప్పుడు ఈఎస్సి కాలేజెస్ ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అనేది ఈరోజు చెప్తున్నాను. ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అందరూ లాగిన్ అవ్వండి. వాళ్ళ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత మోర్ మీద ఇక్కడ మోర్ అని ఉంది కదా ఆప్షన్, ఈ మోర్ మీద క్లిక్ చేయండి. దీంట్లో రిజిస్ట్రేషన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈఎస్సి కాలేజెస్ అని కనిపిస్తుంది కదా, ఈ ఈఎస్సి కాలేజ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఏ డిస్ట్రిక్ట్కి అయితే రిలేటెడో ఆ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ కృష్ణా మీద సెలెక్ట్ చేసుకున్నాం. కృష్ణా ప్రాజెక్ట్ మేనేజర్ కృష్ణా మీద సెలెక్ట్ చేసుకున్నాము. ఫస్ట్ మనం ఏ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళామో, మనం ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు కదా, ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏ కాలేజ్ దగ్గరికి అయితే విజిట్ చేస్తారో ఫస్ట్ ఆ కాలేజెస్ని ఫస్ట్ సెర్చ్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు ఎవాల్యుయేట్, ఆ కాలేజ్ని ఎవాల్యుయేట్ చేయాలంటే ఫస్ట్ సెర్చ్ చేద్దాం. సపోజ్ సిద్ధార్థ శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల అని అనుకుందాం కృష్ణా డిస్ట్రిక్ట్లో. ఫస్ట్ శ్రీ దుర్గా మల్లేశ్వర అని ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల. దీనిలో ఈ కాలేజ్ని ఇవాల్యుయేషన్స్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇనీషియల్గా వీళ్ళు అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ టైంలో వాళ్ళు ఫిల్ చేసిన డీటెయిల్స్ని మనం ఫస్ట్ చెక్ చేయాలి. అంటే ప్రాజెక్ట్ మేనేజర్ చెక్ చేయాలి అంటే ఇనీషియల్గా డౌన్లోడ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఈ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి దీన్ని వ్యూ చేసినట్లయితే మనకి డౌన్లోడ్ అయిన ఫామ్లో ఏ అయితే ఫీల్డ్స్ మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్ అయిన ఫీల్డ్స్ ఏవైతే వీళ్ళు ఫిల్ చేయలేదో, ఈ ఫీల్డ్స్ అయితే వెరిఫై చేసిన తర్వాత ఏ ఫీల్డ్స్ అయితే ఫిల్ చేయలేదో ఆ ఫీల్డ్స్ని వాళ్ళ చేత కనుక్కొని ఫిల్ చేయించండి. ఇక్కడ అవైలబుల్ ఆఫ్ ఈ క్లాస్ రూమ్స్ అనేది ఫిల్ చేయాలా, అవైలబుల్ ఆఫ్ ల్యాబ్ రూమ్స్ అనేది ఫిల్ చేయాలా, వాళ్ళని అడిగి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్వశ్చనర్స్లో డస్ ద కాలేజెస్ ఈజ్ రిజిస్టర్డ్ యాజ్ ఈఎస్సి అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ట్రైనింగ్స్ అండ్ నెక్స్ట్ 2-3 క్వశ్చన్స్, ఈ 3 క్వశ్చన్స్ అనేది వాళ్ళు ఫిల్ చేయాలి. సో దీన్ని మనం ఫిల్ చేయాలి అంటే ఈ ఫామ్ మొత్తం వెరిఫై చేసిన తర్వాత ఈ ఫామ్లో ఫిల్ చేయాలి అంటే మనం దీంట్లో వ్యూ ఆర్ ఎడిట్ అని ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అనే వాళ్ళు దీని మీద క్లిక్ చేసి వ్యూ ఆర్ ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఈ ఫామ్ వస్తుంది. మనకు అక్కడ ఇందాక చూసినట్టయితే ఈ క్లాస్ రూమ్స్ అనేది ఫిల్ చేయాలి. సో ఫస్ట్ ఈ క్లాస్ రూమ్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఈ క్లాస్ రూమ్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ప్రీవియస్గా అన్నీ ఫిల్ చేసినట్లయితే లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ అకాడమిక్ ఇయర్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఫిల్ చేయలేదు. సో అవి కూడా వాళ్ళ ద్వారా తెలుసుకొని అకాడమిక్ డీటెయిల్స్లో కోర్స్ కేటగిరీ డీటెయిల్స్, స్టూడెంట్ కేటగిరీ డీటెయిల్స్ అండ్ ఎన్రోల్ డీటెయిల్స్, గ్రాడ్యుయేటెడ్ డీటెయిల్స్, ప్లేస్డ్ డీటెయిల్స్ ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ఈ క్లాస్ రూమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, అవైలబిలిటీ ఆఫ్ రూమ్స్ ఫర్ ల్యాబ్స్, ఇది ఈ కాలేజ్ వాళ్ళు ఫిల్ చేయలేదు. సో ఫస్ట్ ఆ కాలేజ్ వాళ్ళని ఈ క్లాస్ రూమ్స్ అనేది ఎన్నైతే ఉన్నాయో అన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రూమ్స్ ఆఫ్ ల్యాబ్స్, అవైలబిలిటీ ఆఫ్ రూమ్స్ ఫర్ ల్యాబ్స్, సో ఈ ల్యాబ్స్ కూడా ఎన్ని ఉన్నాయనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ అండ్ టైప్ అని క్లిక్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి క్వశ్చనర్స్, ఆ 2 అయిపోయిన తర్వాత క్వశ్చనర్స్ మనం ఇందాక చూసాం కదా, 3 క్వశ్చన్స్ అనేది ఆ డాక్యుమెంట్లో, ఈ డాక్యుమెంట్లో వీళ్ళు 3 క్వశ్చన్స్ అనేది దానికి ఏమీ ఇవ్వలేదు, స్టాటస్ కానీ ఆన్సర్ కానీ ఇవ్వలేదు. సో వీటికి కూడా మనం క్వశ్చనర్స్ అనేది చేయాలి. డస్ ద కాలేజ్ ఈజ్ రిజిస్టర్డ్ యాజ్ ఈఎస్సి అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ట్రైనింగ్, అక్కడున్న స్పాక్ని మీరు అడిగి వాళ్ళు కనుక ఈ కాలేజ్లో ఈఎస్సిగా రిజిస్టర్ అయ్యి ఏమైనా ట్రైనింగ్స్ పార్టిసిపేట్ చేసినట్టయితే ఎస్ అని క్లిక్ చేసి ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఈ ట్రైనింగ్లో పార్టిసిపేట్ అయ్యారు, ట్రైన్ అయ్యారు ఈ ప్రోగ్రాంలో, మెన్షన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రైన్ త్రూ ఈఎస్సి, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ అనేది ట్రైన్ అయ్యారు అనేది దీంట్లో కౌంట్, లెటర్ సపోజ్ 100 స్టూడెంట్స్ అండ్ క్లిక్ ఆన్ అప్డేట్ చేస్తే క్వశ్చన్ అప్డేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డస్ ద కాలేజ్ పార్టిసిపేటెడ్ ఇన్ కాలేజ్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎర్లియర్ టు ఈఎస్సి స్కీమ్ 2015-2016, ప్రీవియస్గా ఏమన్నా ఈ కాలేజ్ ఏమన్నా పార్టిసిపేట్ చేసిందా లేదా, చేసినట్టయితే ఎస్, లేదంటే నో. నెక్స్ట్ డస్ ద కాలేజ్ ఫెసిలిటేటెడ్ ఇన్ జాబ్ మేళా ప్రోగ్రామ్ ఇన్ ఇట్స్ క్యాంపస్, సో ఈ ప్రోగ్రామ్ ద్వారా, జాబ్ మేళా ప్రోగ్రామ్ ద్వారా ఆ క్యాంపస్లో ఏమన్నా ఎప్పుడైనా జరిగిందా జాబ్ మేళా ప్రోగ్రామ్ అనేది వాళ్ళ క్యాంపస్లో, ఎస్ అయితే ఎస్ అండ్ టెల్ ద మెన్షన్ ద నెంబర్ ఆఫ్ జాబ్ మేళాస్. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇలా ఈ 3 క్వశ్చన్స్కి వాళ్ళు ఎస్ ఆర్ నో అనే కండిషన్ చెక్ చేసుకొని ఒకవేళ ఎస్ అయితే ఇలా ఎంటర్ చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రైన్డ్ త్రూ సిఆర్టీ ప్రోగ్రామ్ అయితే ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేసినట్టు ఆ స్టూడెంట్స్ కౌంట్ చేసి నెక్స్ట్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం డస్ ద కాలేజ్ ఫెసిలిటీ ఇన్ జాబ్ మేళా ప్రోగ్రామ్ ఇన్ ఇట్స్ క్యాంపస్. ఎస్ వాళ్ళు కనుక ఆ ప్రోగ్రామ్ జాబ్ మేళా ప్రోగ్రామ్ వాళ్ళ క్యాంపస్లో జరిగినట్టయితే ఎస్ అని సెలెక్ట్ చేసి ఆ స్టూడెంట్స్ కౌంట్ ఇచ్చి చేయాల్సి ఉంటుంది. ఫైనల్లీ ఏం చేయాలి, అంతా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దాకా ఏమన్నా మోడిఫికేషన్స్ ప్రీవియస్ పేజెస్లో ఏమైనా చేసినట్టయితే ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయాలి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఆర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఇక్కడతో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎగ్జాక్ట్గా రైట్గా ఫిల్ చేశారు అని మీరు వెరిఫై చేసినట్టు. అండ్ దెన్ ఇప్పుడు వెరిఫికేషన్ మొత్తం మీ తరపు నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ తరపు నుంచి వెరిఫికేషన్ చేశారు అని తెలియాలంటే క్లిక్ ఆన్ వెరిఫికేషన్. దీని మీద ఉంది కదా, ఈ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక వెరిఫికేషన్ ఆఫ్ చెక్ లిస్ట్ అని వస్తుంది. ఈ చెక్ లిస్ట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఎవాల్యుయేషన్ అనే బ్లాక్ చూడాలి. దీంట్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ అబవ్ 500 అని సిస్టమ్ ఎవాల్యూట్ చేసింది. అలాగే మీరు ప్రాజెక్ట్ మేనేజర్ ఎవాల్యూట్ చేయాల్సింది ఏంటంటే అబవ్ 500 మెంబర్స్ కనుక ఉన్నట్టయితే అబవ్ 500 మీద చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. అలాగే ఒకవేళ 400 499 అని ఉంటే ఈ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి సిస్టమ్ ఎవాల్యుయేట్ చేసింది, ఇది వచ్చేసి మీరు ఎవాల్యుయేట్ చేయాల్సింది. మీరు ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు దాన్ని బట్టి ఎవాల్యుయేట్ చేయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ పార్టిసిపేషన్ ఇన్ APSSDC ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ అదర్ యాక్టివిటీస్. పార్టిసిపేటెడ్ ఇన్ ఎయిదర్ వన్ ఆఫ్ ESC ఆర్ CRT స్ట్రీమ్ ట్రైనింగ్స్ అని వీళ్ళు సిస్టమ్ ఎవాల్యుయేట్ చేసింది. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మూడిట్లో దేనికైనా వీళ్ళు పార్టిసిపేట్ చేసినట్లయితే మీరు ఇక్కడ చెక్ లిస్ట్లో చెక్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే పార్టిసిపేటెడ్ ఇన్ ఎయిదర్ వన్ ఆఫ్ ESC ఆర్ CRT స్ట్రీమ్ ట్రైనింగ్స్. సో ఇది మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ SC ST స్టూడెంట్స్. సో ఇది వచ్చేసి మీరు ఆ కాలేజ్ స్పాక్ని అడిగి ఆ స్పాక్ ఎంతైతే చెప్తారో పర్సంటేజ్ ఆఫ్ SC ST స్టూడెంట్ స్ట్రెంత్ని మీరు ఇక్కడ చెక్ లిస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. సో ఇది ఎక్కడుంది, విత్ ఇన్ విలేజ్ పంచాయత్ లిమిట్స్ ఆర్ విత్ ఇన్ మున్సిపల్ లిమిట్స్. సో అది మున్సిపల్ లిమిట్స్ అయితే మున్సిపల్ లిమిట్స్ అని పెట్టాలి, విలేజ్ పంచాయత్ లిమిట్స్ అయితే విలేజ్ పంచాయత్ లిమిట్స్ అని పెట్టాలి. నెక్స్ట్ ఓవరాల్ స్టూడెంట్ యావరేజ్ పాస్ ఫర్ పర్సంటేజ్ ఫర్ లాస్ట్ 3 years. ఎంత ఉంది ఆ ఓవరాల్ స్టూడెంట్స్ యావరేజ్ పాస్ పర్సంటేజ్ అని ఎంత ఉంది అనేది మీరు కాలేజ్ స్పాక్ని అడిగితే వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ చెక్ లిస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ లాస్ట్ ఇయర్ ఫ్రమ్ కాలేజ్. సో అది కూడా మీరు కాలేజ్ స్పాక్ని అడిగి తెలిసి చెక్ లిస్ట్లో చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీలో మనకి సిస్టమ్ వెరిఫికేషన్ చేసింది ఏంటంటే ఎవాల్యుయేట్ చేసినట్టు ప్రకారం 2 rooms ఫర్ ల్యాబ్ అండ్ 1 room ఫర్ ఈ క్లాస్ రూమ్. సో మీరేంటంటే స్పాక్ని అడిగి ఏది కరెక్ట్ అనేది మీరు ఈ రెండింటిలో చెక్ లిస్ట్ పెట్టి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఫీడ్బ్యాక్ రేటింగ్ ఆన్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఇది ప్రాజెక్ట్ మేనేజర్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఇది యూనివర్సిటీ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఈ బ్లాక్ అనేది మీరు స్కిప్ చేయొచ్చు. యూనివర్సిటీ ఫీడ్బ్యాక్ రేటింగ్ ఆన్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ దీన్ని మీరు ఇవ్వాల్సిన పని లేదు, ఇది నెసరీ ఫీల్డ్ ఏం కాదు, దీన్ని మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కమ్స్ ఆర్గనైజింగ్ సెమినార్స్ ఆర్ వర్క్షాప్స్ రిలేటెడ్ టు ఫ్యాకల్టీ డెవలప్మెంట్, స్టూడెంట్ డెవలప్మెంట్, రీసెర్చ్ ఆర్ ఎనీ అదర్ థీమ్స్ రిలేటెడ్ టు అకాడమియా. సో ఇది వచ్చేసి మీరు ఆ స్పాక్ని అడిగి తెలుసుకొని అబవ్ 5 ఆర్ అబవ్ 4 ఆర్ 3 to 4 1 to 2. సో దీన్ని మీరు స్పాక్ని అడిగి తెలిసి చెక్ లిస్ట్ మీద చెక్ చేసిన తర్వాత ఏమన్నా రిమార్క్స్ ఉంటే, రిమార్క్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎవరన్నా మీరు చెప్పాలనుకుంటే మీరు ఎవాల్యుయేట్ చేసిన వాటిల్లో ఇలా ఉంది సో అందుకని ఇలా ఇచ్చాము అని మీరు ఏమైనా రిమార్క్స్ రాయాలనుకుంటే ఇక్కడ రిమార్క్స్ రాయొచ్చు. రాసిన తర్వాత ఫైనల్లీ ఇదంతా ప్రాసెస్ అంతా చెక్ లిస్ట్ అంతా మీరు చెక్ చేసిన తర్వాత ఫైనల్లీ సబ్మిట్ అని చేస్తే మీరు వెరిఫై చేసినట్టు అవుతుంది. సో ఇప్పుడు నేను వెరిఫై చేశాను కాబట్టి ఇక్కడ వెరిఫైడ్ బై నాది వస్తుంది. అదే మీరు వెరిఫై చేసినట్టయితే మీ నేమ్ వస్తుంది. ఏ ప్రాజెక్ట్ మేనేజర్ అయితే లాగిన్ అయితే చేస్తే ఆ లాగిన్ పర్సన్ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ అని ఉంది. సో ఈ అప్లోడ్ అనేది ఏంటి అనేది మీరు తెలియాలి అంటే మీరు ఒకసారి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే టైటిల్ అని ఉంది. ఈ టైటిల్లో ఈ క్లాస్ రూమ్ ఫోటో, ల్యాబ్ 1 ఫోటో, ల్యాబ్ 2 ఫోటో, ఇన్స్టిట్యూషన్ రికగ్నిషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. సో ఈ 5 అనేది మ్యాండేటరీ ఫీల్డ్స్. సో మీరు కాలేజ్లో ఆ స్పాక్ని అడిగి ప్రతిదీ ఫోటో క్యాప్చర్ చేసి దీనిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్లాస్ రూమ్ ఫోటో అనేది ఒక టూ ఈ క్లాస్ రూమ్స్ ఉన్నట్టయితే 2 ఫొటోస్ని ఒక ఫోటోగా మెర్జ్ చేసి ఆ ఫైల్ని చూస్ చేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. 2 ఫొటోస్ని ఒక ఫోటోగా మెర్జ్ చేసి దాన్ని మీరు సిస్టంలో నుంచి కానీ
ఒక మెర్జ్ చేసి ఆ ఫోటోని అప్లోడ్ చేసినట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇక్కడ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ల్యాబ్ 1 ఫోటో. సో ఏదైనా ఇక్కడ ఫైల్లో ఒకసారి ఒక ఫోటో మాత్రమే అప్లోడ్ చేయగలం, ఒక టైటిల్కి. సో ల్యాబ్ 1 ఫోటో మీద క్లిక్ చేసి నెక్స్ట్ ల్యాబ్ 1 కదా, నెక్స్ట్ ఒక ల్యాబ్ 1 ఫోటోకి ఒక ఫోటో తీసి నెక్స్ట్ ల్యాబ్ 1 ఫోటోని క్లిక్ చేస్తారు, యాడ్ చేస్తారు. అండ్ దెన్ మీకు ఇక్కడ ల్యాబ్ 1 ఫోటో డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ ఈ క్లాస్ రూమ్ ఫోటో ఇది కాదు, వేరేది అప్లోడ్ చేయాల్సి ఉన్నట్టయితే మీరు దీన్ని డిలీట్ చేసేసుకొని మళ్ళీ ఈ క్లాస్ రూమ్ ఫోటో అనేది మళ్ళీ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఈ క్లాస్ రూమ్ ఫోటో సరిగ్గా రాలేదు అని అనుకుంటే మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసి యాడ్ చేసినట్టయితే మళ్ళీ ఈ క్లాస్ రూమ్ ఫోటో అనేది యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మిగతా ల్యాబ్ 2 ఫోటో అండ్ నెక్స్ట్ ల్యాబ్ 3 ఫోటో అలా ప్రతిదీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను శాంపుల్గా కొన్ని పిక్చర్స్ చూపించాను. మీరు ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్న ఈ క్లాస్ రూమ్ ఫొటోస్ని, ల్యాబ్ 1 ల్యాబ్ 2 ఫొటోస్ని అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషన్ రికగ్నిషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మీరు యాడ్ చేసి దాని కింద ఫైల్స్ని చూస్ చేసుకొని యాడ్ చేసినట్టయితే ఇప్పుడు యాడ్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్ అంతా మీరు ఈ ఫైవ్ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేసి ఫైనల్ క్లోజ్ చేసినట్టయితే ఆ కాలేజ్ అనేది వెరిఫై అయినట్టు అనమాట. సో అలాగా ప్రతి కాలేజ్ని మీరు విజిట్ చేసినప్పుడు సేమ్ ప్రొసీజర్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒక కాలేజ్ కనుక మల్టిపుల్ టైమ్స్ మీకు ఇక్కడ కనిపించినట్టయితే ఆ కాలేజ్ స్టాక్తో డిస్కస్ చేసి కాలేజ్ రిజిస్ట్రేషన్ నెంబర్తో కానీ లేదా ఈ వ్యూ ఆర్ ఎడిట్లో క్లిక్ చేసినట్టయితే దీంట్లో వాళ్ళు ఏదైనా డూప్లికేట్ నెంబర్తో ఏమైనా రిజిస్టర్ చేసినట్టయితే ఆ కాలేజ్ మీద మీరు ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ అని ఇచ్చినట్టయితే అది డూప్లికేట్ అయిపోతే అది మనం వ్యాలిడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అది వ్యాలిడిటీ అవ్వదు. ఇన్ కేస్ ఈ కాలేజ్ అని వన్స్ కనుక ఉన్నట్టయితే దీన్ని అన్చెక్ చేస్తే సరిపోయింది. అన్చెక్ ఇన్ ద సెన్స్ 2 టైమ్స్ ఉన్నట్టయితేనే మీరు ఆ సెకండ్ కాలేజ్ ఏదైతే డూప్లికేట్ ఉందో దాని మీద చెక్ చేస్తే సరిపోయింది. ఒకవేళ ఇది కనుక వన్ టైమే రిజిస్టర్ అయి ఉంటే ఆ కాలేజ్ని ఇలా వదిలేస్తే సరిపోయింది. సో ఫైనల్లీ ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. ఫైనల్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద వెరిఫికేషన్ మళ్ళీ మీరు ఈ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి క్రాస్ చెక్ చేయండి. మీరు ఇందాక అప్డేట్ చేసిన డీటెయిల్స్, క్వశ్చనర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ అప్డేట్ అయినాయా లేదా చెక్ చేసి ఈ డాక్యుమెంట్ని మీరు డౌన్లోడ్ చేసి ఈ హార్డ్ కాపీ మీద మీ సిగ్నేచర్ అట్ ద సేమ్ టైం అటెస్టేషన్ చేసి ఈ హార్డ్ కాపీని మీరు హెడ్ ఆఫీస్ సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ప్రతి కాలేజ్కి వెళ్ళినప్పుడు సేమ్ ప్రొసీజర్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఐ థింక్ అందరికీ అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు TOT వాళ్ళని కాల్ చేసి అడగచ్చు. థ్యాంక్ యూ.